సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు అరుదెంచునుగా. సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్ పరిణయమాడగా రానుండెన్. ప్రభునందు ప్రియులారా, యొక్క ఉదయకాలంలో అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకున్నాం. 28వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అనే మాట మనం చదివాం. సంఘము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపాదించుకున్నాడు. ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి మనం ఏమనుకోవాలి? సంఘము ఎవరిది? ఆయనదే సంఘం. సంఘము యొక్క ఆధిపత్యం కానీ, సంఘము యొక్క యజమాని ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికి కూడా దాని మీద అధికారము లేదు. ఎందుకు అధికారము లేదు అని మనం ఆలోచన చేస్తే, సంఘము మీద ఉన్న అధికారం ఆయనకు మాత్రమే అని మనం ఎందుకు చెప్తున్నామంటే, ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి. మనుషులు చాలామంది అనేక రీతులుగా కొన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఒక క్రొత్తగా కట్టబడినటువంటి భవనం ఉంది, రోడ్డు మీద వెళుతూ ఉన్నాడు, చూశాడు. ఆ వ్యక్తి చూసి ఈ భవనం బాగుందే, దీన్ని కొనుక్కుంటే బాగుండు అనుకొని ఏం చేస్తాడు? దాని గురించి విచారించుకొని తర్వాత ఆ వ్యక్తితో, యజమానితో మాట్లాడి, ఇదిగో ఈ భవనం ఏమైనా అమ్ముతారని, ఒకవేళ అమ్మితే దాన్ని కొనుక్కుంటానికి దాని వెలను చెల్లిస్తాడు. ఎప్పుడైతే దాని వెలను చెల్లిస్తాడో, ఆ వెలను చెల్లించిన తర్వాత ఆ భవనం ఎవరిదైపోతుందంటే కొన్న వ్యక్తిదైపోతుంది. అయితే మనుషులు మరి కొంత వెల ఇచ్చి కొనుక్కొని దాన్ని సంపాదించుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేని చేత కొన్నాడంట? స్వరక్తమిచ్చి, తన సొంత రక్తము చేత ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి ఇది ఆయన సంఘము అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అసలు సంఘము అనే మాటను ఇంగ్లీష్లో లేకపోతే గ్రీకు భాషలో ఏమంటారు? ఎక్లీషియా అని అంటారు. ఎక్లీషియా అంటే అర్థం ఏమిటి? పిలవబడిన వారు, లేకపోతే కాల్డ్ అవుట్ పీపుల్. అంటే ప్రత్యేకముగా చేయబడిన వారిని సంఘము అని పిలుస్తున్నారు. లోకములో సంఘం ఉన్నది. లోకములో ఏమున్నది? సంఘం ఉన్నది. ప్రియులారా, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అక్కడ వారు నివాసము చేసి మోషేను పంపించిన తర్వాత వారు ఐగుప్తును విడిచి అరణ్యములోకి వచ్చారు. అరణ్యములోకి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయములో స్టెఫను వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఆ 7వ అధ్యాయములో అరణ్యములో ఉన్న సంఘము అని మాట జ్ఞాపకం చేశాడు. అనగా వారు, ఇశ్రాయేలు ప్రజలు ఏమి చేయబడ్డారంటే ఐగుప్తులో నుంచి ప్రత్యేకముగా బయటికి వచ్చారు. దే కాల్డ్ అవుట్. కాల్డ్ అవుట్ అంటే ప్రత్యేకింపబడినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. వారు అక్కడ ఐగుప్తు పాప స్థితి నుంచి వారు ప్రత్యేకముగా వారు అరణ్యములో ఉన్నారు. కాబట్టి అరణ్యములో ఉన్న సంఘము అనే మాటను జ్ఞాపకం చేశాడు ప్రియులారా. అయితే నీవు నేను లోకములో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రత్యేకించబడిన వారము. ద పీపుల్ హూ ఆర్ గ్యాదరింగ్ ఎట్ వన్ ప్లేస్. ఎవరైతే కలిసి సమాజముగా కూడుతూ ఉన్నారో దానిని సంఘం అంటున్నారు. ఎవరు కూడుతున్నారు అంటే విశ్వాసులైనటువంటి ప్రజలు కూడుకునే స్థలాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సంఘము అని పిలుస్తున్నాం. సంఘము
మరి సంఘము వేరు, సభ వేరు. అంటే సభల్లో రకరకాల సభలు ఉన్నాయి. గలిబిలి కలిగే సభలు కూడా ఉన్నాయి ప్రియులారా. అక్రమమైన సభలు కూడా ఉన్నాయి. అపోస్తల కార్యముల గ్రంథములో పౌలును జ్ఞాపకం చేస్తూ, పౌలును పిలుస్తూ, ఇదిగో అక్కడ ఆ సభ గలిబిలిగా ఉండెను అనే మాట మనం చూస్తాం. ఇది క్రమమైన సభ కాదు. ఈ సభ అక్రమంగా ఉంది, గలిబిలి ఉంది, కేకలు ఉన్నాయి. ఇంకా కిందకి చదివితే తామెందుకు నిమిత్తము కూడుకున్నారో చాలామందికి తెలియని స్థితిలో ఉన్నారు ప్రియులారా. అంటే కొన్ని సభలు ఎలా ఉంటాయంటే అసలు ఎందుకు కూడుకున్నామో తెలియదు. చేతులు ఎత్తమంటే ఎత్తుతారు, ఏదో పాటలు పాడమంటే పాడతారు, చప్పట్లు కొట్టమంటే కొడతారు. కొన్ని చోట్ల అంతా గలిబిలి ఉంటుంది. అయితే సంఘము అనగా ద పీపుల్, వారు గ్యాదర్ అవుతున్నటువంటి స్థలము, దాన్నే సంఘము. ఇది క్రమమైన సభ. కింద చదువుతాం చూడండి, 32వ వచనంలో 32వ వచనాన్ని చూద్దాం. చూడండి ఏమన్నాడు అక్కడ. 39వ వచనం చూద్దాం. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారణ చేయవలని ఉంటే ఏమనండి, అది క్రమమైన సభలో, అది సంఘం అంటే. సంఘము అనేది క్రమమైన సభ. మరి సభకు సంఘానికి ఉన్నటువంటి తేడాను మనం గమనించినట్లయితే, సభలో గలిబిలి ఉంది, సభలో ఏమి మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కానటువంటి స్థితి ఉంది, ఎందుకు కూడుకున్నారో తెలియని స్థితి ఉంది, గలిబిలి ఉంది. ఎక్కడ? సభలో. మరి సంఘము అది క్రమమైనది. ఏమేమి క్రమాలు ఉన్నాయి అంటే ఆరాధన క్రమం ఉంది, వాక్య క్రమం ఉంది, ప్రార్థన క్రమం ఉంది. అనేక రకాల క్రమాలు ఎక్కడున్నాయి? సంఘములో ఉన్నాయి. కూర్చోవటంలో కూడా సభ అయితే గలిబిలిగా ఉంటారు, ఎట్లా పడితే అక్కడ కూర్చుంటారు, ఏది పడితే అది మాట్లాడతారు. కానీ సంఘము ఆయనది కాబట్టి క్రమం ఉంది. కూర్చోవటంలో క్రమంగా కూర్చుంటాం, వినటంలో క్రమంగా వింటాం. ఆయన పనుల విషయంలో మనం క్రమంగా చేస్తాం. కాబట్టి సంఘము సభను మనం ఆలోచన చేస్తున్నప్పుడు కాల్డ్ అవుట్ పీపుల్ అనే మాట మనం చూస్తున్నాం. అంటే పిలవబడిన వారు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సంఘము ఆయన స్వరక్తమిచ్చి ఏమన్నాడండి, సంపాదించిన సంఘము అన్నాడు. దీని మీద ఎవరికి కూడా ఎలాంటి అధికారము లేదు. దెర్ ఈజ్ నో హెడ్షిప్, దెర్ ఈజ్ నో ఓనర్షిప్. సంఘములో ఉన్న ఎవరికి కూడా దీని మీద ఏమి లేదు చెప్పండి, అధికారము లేదు. అంటే కొన్ని చోట్ల పలానోళ్ళ సంఘం పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అది క్రమం కాదు. ఎందుకంటే ఎవరి పేరు మీద కూడా సంఘము స్థాపించబడలేదు. ప్రియులారా, ఉదాహరణకి నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ ఉంటే కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది స్కూల్స్ స్థాపిస్తారు, వాళ్ళు బిల్డింగ్లు కడతారు, అక్కడ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటారు. ప్రిన్సిపాల్ని కానీ, ఆ తర్వాత వైస్ ప్రిన్సిపాల్ని కానీ, మేనేజ్మెంట్ స్టాఫ్ని కానీ, టీచింగ్ స్టాఫ్ని కానీ, తర్వాత వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని వీరితో పాటు ఎవరు ఉంటారంటే పిల్లలు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు ప్రిన్సిపాల్ ఉంది కాబట్టి ప్రిన్సిపాల్ ఎలా చెబితే అలాగా స్కూల్ నడుస్తుందంటే ప్రిన్సిపాల్ ఇది స్కూల్ కాదు, దానికంటే ఒక యజమాని ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అదే రీతిగా సంఘములో సేవకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు అందరూ ఉన్న అందరికంటే యజమాని ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయనే అధికారి. సంఘము మీద అధికారం ఎవరికి ఉన్నది? ఆయనకే ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన యజమానుడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడే మనం చూడండి, ఈ సంఘము ఒక ప్రత్యేకంగా కట్టడంగా ఉంటేనే సంఘమా చెప్పండి? సంఘము అనేది ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డారో, ఎవరైతే ప్రభువు చేత పిలవబడ్డారో, ఆ పిలవబడిన సమూహాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సంఘము అని పిలుస్తున్నాం. కాబట్టి ఈ సంఘము ఎక్కడైనా ఉండొచ్చు. కొన్నిసార్లు సంఘము ఇంట కూడా ఉంటుంది. ఇంట ఉన్న సంఘం ఎక్కడ ఉండొచ్చు చెప్పండి?
ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక బిల్డింగ్ కడితే అది కాదు సంఘం. సంఘము అనగా ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడిన వారుగా ఉన్నారో విశ్వాసుల సమూహాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సంఘం అని పిలుస్తున్నాం. ఆ సంఘము ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఈ సంఘము మరి జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇదిగో అకుల ప్రిస్కిల్లా వారు ఏం చేస్తున్నారు? అన్యజనులను చేర్చుకుంటున్నారు, విశ్వాసులను చేర్చుకుంటున్నారు, సేవకులను చేర్చుకుంటున్నారు. వారి ఇంట ఏమున్నది? సంఘమున్నది. సంఘము పరిచర్య చేస్తున్నది. వారు పరిచర్య జరిగించేవారుగా, అకుల ప్రిస్కిల్లా దేవుని వాక్యాన్ని బోధించేవారుగా వారున్నారు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట ఉన్న సంఘము. అంత మాత్రమే కాదు, ఫిలోమోను పత్రికకు రాస్తూ అపోస్తుడైన పౌలు ఫిలోమోనుతో ఏమి చెప్తున్నాడంటే, నీ ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుతున్నాను అన్నాడు. ఫిలోమోను ఇంట ఏమున్నది? సంఘమున్నది అన్నాడు. నుంఫా ఇంటి వారికి వందనములు చెప్పుతున్నాను, వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుతున్నాను అన్నాడు. అనేక చోట్ల ఇంట ఉన్న సంఘములు, ఇంట ఉన్న సంఘాలు అని చెప్పాడు. అంటే సంఘము అంటే అర్థం ఏమిటంటే వారు కూడుకునే స్థలం. ఆ కూడుకునే స్థలము ఒక ప్రత్యేకమైనదిగా ఉండవలసిన అవసరము లేదు అని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అనగా కొంతమందికి స్తోమతను బట్టి 56 రోజుల్లో కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, పెద్ద మందిరాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఏదో రకంగా మందిరాలు నిర్మించుకున్న వారు ఉన్నారు, కట్టడాలు ఉన్నాయి. దేవుని వాక్యములో మరి దానిని మందిరము లేకపోతే దేవాలయము అన్నారు. అంటే అది రాళ్ల చేత కట్టబడిన మందిరం. అయితే సంఘము అంటే ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైన మందిరము. రాళ్ల చేత కట్టబడినది కాదు, కానీ అదేమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన మందిరం. విశ్వాసులు అక్కడ చేరి వారు ఏం చేస్తున్నారు? కూడుకుంటున్నారు అన్నాడు. విశ్వాసుల సమూహం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, చూడండి ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసులో ఉన్న ఎవరంటండి వారు? పరిశుద్ధులు, ఇంకా క్రీస్తు యేసునందు విశ్వాసులు, వారికి వందనాలు చెప్తున్నాడు. వారు పిలవబడిన వారు మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరు చెప్పండి? వారు ఏర్పరచబడిన వారు అన్నాడు. ఏర్పరచబడిన వారు. ఎవరు చేత ఏర్పరచబడిన వారు? వీరు క్రీస్తు చేత ఏర్పరచబడిన వారు. ఎప్పుడు ఏర్పరచబడిన వారు? జగత్తు చెప్పాలి పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు అన్నాడు ప్రియులారా. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ప్రియులారా, సాధారణంగా బైబిల్ గ్రంథములో రక్తము దేనికి సూచనగా ఉంది చెప్పండి? చదివారు కదా బైబిలు. బైబిల్ రక్తము ప్రాణమునకు సూచనగా ఉంది. అంటే స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడంటే అర్థం ఏం చెప్పండి? ఇప్పుడు తన ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు. సంఘం కోసం క్రీస్తు ప్రభువారు ఏమి చేశాడంటే ప్రాణాన్నే పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం ఏమున్నది? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం మనందరికీ తెలుసు. 15వ వచనములో 16వ వచనములో అక్కడ ఏమంటాడు? దీనిని బట్టి ప్రేమ అనగా ఎట్టిదో మనకు తెలియచున్నది. ఏమిటంట? ఆయన ఏమి చేశాడు చూడండి అక్కడ 1 యోహాను చదవండి. ఏం చేశాడంటండి? మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. ప్రాణం పెట్టాడంటే అర్థం ఏమిటి? దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 5:25లో క్రీస్తు సంఘమును ప్రేమించి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించాడు. ప్రియులారా, సంఘాన్ని ప్రేమించటానికి సంఘానికి ఉన్న యోగ్యత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏ యోగ్యత లేదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పోలీసులు వచ్చారు, పట్టుకెళ్ళారు, జైల్లో పెట్టారు. వారి తండ్రి వచ్చి అక్కడ జామీనుగా ఉండి విడిపించి విడుదల చేశాడు. ఇప్పుడు ఇంటికి తెచ్చుకున్నాడు.
ఇంటికి తెచ్చుకున్నాడు. ఎవరిని? కుమారుని. ఏమలే వాడు తప్పు చేశాడులే, వాడితో నాకెందుకులే అనుకొని తండ్రి వదిలిపెట్టలేదు. మన తండ్రి కూడా అలాంటి వాడే. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే కుమారుడు దూరదేశం వెళ్ళిపోయినా, కుమారుడు పందులతో సహవాసం చేస్తున్నా, ఆ కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పుడు పనివారిని పిలిచి, ఏయ్ వాడిని లోపలికి రానివ్వకండి, వాడు పందులతో తిరిగాడు, వాసన కొడతా ఉంటాడు, ఎన్ని రోజులు స్నానం చేసిందో, ఎలా ఉన్నాడో, వాడిని లోపలికి రానియకుండా వాడిని బయటికి తీసుకెళ్ళి స్నానం చేపించి బట్టలు తొడుక్కొని అప్పుడు లోపలికి తీసుకొని రండి అన్నాడా? అనలా. లోపలికి వస్తుంటేనే ఎంత దుర్వాసనైనా కూడా మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమ. ఆయన లోకములోకి వెళ్ళిపోయిన తర్వాత, కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అన్నిటినీ కోల్పోయాడు. ఉంగరాన్ని కోల్పోయాడు, ప్రశస్తమైన వస్త్రాలను కోల్పోయాడు, చెప్పులు కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. ఎందుకంటే లోకం ఏం చేస్తుంది? లోకములోకి వెళ్ళిన తర్వాత లోకం మనిషిని ఆకర్షించి పాపములో నెట్టివేస్తుంది. పాపములో జీవించి దుర్వాసనతో జీవించటానికి పాపానికి అలాంటి స్వభావం ఉంది. కాబట్టి పాప స్వభావంతో ఉన్నటువంటి ఆ కుమారుడు ఇప్పుడు ఇంటికి వస్తే ఏమీ చూడలేదు. అయ్యా అనుకున్నాడు, నీ కూలివాడుగా ఒకటిగా ఉండాలనుకుంటున్నానంటే, నో 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 నో, నీవు నా కూలివాడిగా ఉండటానికి వీల్లేదు. మరి ఎలా ఉండాలి? నీవు నా కుమారుడుగా మాత్రమే ఉండాలి. అన్నీ కోల్పోయినటువంటి వానికి ఉంగరం ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు తొడిగించాడు, స్నానం చేయించాడు, క్రొవ్విన విందును తండ్రి సంతోషపడినట్లుగా చేశాడు. ఇదిగో ఎంత గొప్ప ఆశీర్వాదం. క్రీస్తు మనలను ప్రేమించాడు అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ స్థితి గొప్పదని కాదు. నువ్వు పొరపాటు చేసి జైలుకి వెళ్ళినా కూడా ప్రేమించుకొని విడిపించుకొని ఎందుకు వచ్చాడు? ఆయన నీ మీద ప్రేమ కలిగి ఉన్నాడు. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు అక్కడ? మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక. మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనకేమర్థం అవ్వాలి? సంఘముగా ఉన్న నీకు నాకు ఆయన ప్రేమ ఏమిటో అర్థం అవ్వాలి. ఆయన ప్రేమను బట్టి క్రీస్తు సంఘమును ప్రేమించి అనే మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ సంఘము భార్యాభర్తలకు పోలికగా చూపిస్తూ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, ఇదిగో పురుషుడు తన భార్యను ప్రేమించినట్లుగా ఏం చేయాలంట? ప్రేమించాలి అన్నాడు. ఇద్దరి మధ్య సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మనము అర్థం చేసుకున్న వారముగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని గుర్తుపెట్టాడు. సంఘము ఎవరిదంటండి? సంపాదించిన సంఘం. సంఘము నీవు నేను సంపాదించలా. నువ్వు కష్టపడ్డావేమో, నువ్వు ప్రయాసపడ్డావేమో, నువ్వు పత్రికలు పంచేవేమో, నువ్వు కట్టడంలో తోడ్పడ్డావేమో, నువ్వు ముందు నుంచి ఉన్నావేమో, నువ్వేమైనా చేసినా కానీ నాది అంటానికి లేదు. ఎందుకని చెప్పండి? సంపాదించింది ఎవరు? ఆయన. సంఘము ఒక వ్యక్తికి చెందిన కాదు. యు షుడ్ నాట్ యూజ్ ద చర్చ్ యాజ్ పర్సనల్. సంఘాన్ని నువ్వు వ్యక్తిగతంగా కూడా ఉపయోగించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన సంఘం, ఆయన అనుమతితోనే మనము సమస్తమును జరిగించాలి అని గుర్తుపెట్టుకుంటున్నాం ప్రియులారా. సంఘము ఆయనది. సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏమని రాస్తున్నాడు? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి ఏం చేయాలంట? తన భార్యను హత్తుకున్నట్లుగా సంఘాన్ని క్రీస్తు, సంఘము ఎవరిని హత్తుకోవాలి చెప్పండి? క్రీస్తును హత్తుకోవాలి. దేర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ చర్చ్. సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది.
పురుషుడు తన స్త్రీని ఎలాగో హత్తుకుంటాడో అలాగో హత్తుకోవాలి. ఎవరు? విశ్వాసిగా ఉన్న నీవు నేను ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి, సాన్నిహిత్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన సంపాదించుకున్నాడు నిన్ను నన్ను. అందుకే ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు ఏమన్నాడు? విలువ పెట్టి కొనమన్నాడు. 5వ అధ్యాయం ఎఫెసీ 10:32 క్రీస్తుని గురించి ఆ మాట చూద్దాం. చూడండి, దేని గురించి చెప్తున్నాడంట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32వ వచనములో ఈ మర్మము గొప్పది. ఏ మర్మము? పైన చెప్పాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ అంటే మనం ఏమనుకుంటున్నాం? పురుషుడు స్త్రీ అనుకుంటున్నాం. కానీ ప్రభువు చెప్పింది పురుషుడు స్త్రీ గురించి కాదంట. ఏమన్నాడు? 32వ వచనం, అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను అన్నాడు. ఎవరి మధ్య ఉండాలి ఈ సంబంధం? క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను అన్నాడు. పిల్లరా, సంఘము ఆయన సంపాదించినది. రెండవది సంఘం ఏమిటో చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరం. మొదటిది ఆయన సంపాదించింది సంఘం. రెండోది ఏమిటి చెప్పండి? ఆయన శరీరము. చర్చ్ ఈజ్ హిజ్ బాడీ. సంఘము ఎవరు అంటే ఆయన శరీరము. అంటే ఆయన శరీరమే సంఘం. నీవు నేను ఎవరు అంటే ఆయన శరీరం. నీవు నేను ఎవరు చెప్పండి? ఆయన శరీరం. ఆయన శరీరం అయితే ఆయన ఏమై ఉన్నాడు? సంఘానికి శిరస్సు అన్నాడు. క్రీస్తు శిరస్సు, మనము శరీరం. శరీరములో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ తలకు ఏం చేయబడ్డాయి? అనుసంధానము చేయబడ్డాయి. అంటే శిరస్సుకు శరీరానికి ఏమి చేయబడింది? అనుసంధానం చేయబడింది. అనగా శరీరముగా ఉన్నటువంటి సంఘము అనగా నీవు నేను శిరస్సు అయినటువంటి క్రీస్తుకు మనం ఏం చేయబడ్డాం? అనుసంధానం చేయబడ్డాం, ఏకము చేయబడ్డాం, ఐక్యపరచబడ్డాం, అతుకపరచబడ్డాం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు హెడ్షిప్ ఎవరిది చెప్పండి? హెడ్ ఎవరు? క్రీస్తే. క్రీస్తు ఎటు చూస్తే అటు చూడాలి. తల ఏమి చెబితే అది ఏం చేస్తుంది? శరీరము చేస్తుంది. శరీరం తలలో నుంచి ఒక ఆలోచన పుట్టి ఆ తల ఏదైతే చెప్పిందో ఆ ఆలోచన ప్రకారము చెయ్యాలి. కాలు చెయ్యాలి, కన్ను చెయ్యాలి, చెవులు చెయ్యాలి. నేను చెయ్యను కాదు అన్నదంట కాలు. నువ్వు చెయ్యి కాకపోతే కాలువే. కాబట్టి నాకు చేతితో సంబంధం లేదు అనటానికి వీల్లేదు అన్నాడు. నీవు నేను ఏమిటి చెప్పండి? ఆయన శరీరం. ఈ శరీరం అయితే శరీరం ఒక్క అవయవం కాదంట. ఏమిటంట? అనేక అవయవాలు. అంటే గ్రీసు దేశస్థుడున్నాడు, యూదుడున్నాడు, బలహీనుడున్నాడు, బలవంతుడున్నాడు, రకరకాల వారు ఉన్నారు. అక్కడ చెప్పాడు అన్ని రకాల వారు ఉన్నారు అన్నాడు. దాసులు ఉన్నారు, స్వతంత్రులు కూడా ఉన్నారు. ఎక్కడ? దేనిలో? ఆ శరీరములో అందరూ ఏకమై ఉన్నారు, ఒక్క అవయవమే కాదు అన్నాడు. నీకు నాకు దేవుడు అనేకమైనటువంటి కృపావరాలు ఇచ్చాడు. ఆ కృపావరాలు సంఘములో నీవు నేను ఒక్కొక్క రకంగా వాడబడుతూ ఉన్నాం. సేవకుడు సేవకుల్లాగా, పెద్దల్లాగా, పరిచారకుల్లాగా, విశ్వాసుల్లాగా, పని జరిగించేటువంటి స్త్రీలు పురుషుల్లాగా అనేక రకాలుగా దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. అందరము కలిసి ఎవరు పని చేస్తున్నాం? ప్రభు పని చేస్తున్నాం. ఎవరి కొరకు చేస్తున్నాం? ప్రభు కొరకు చేస్తున్నాం. ప్రభు నామము మహిమపరచబడటం కోసం చేస్తున్నాం. చిన్న అవయవముకి ఎక్కువ ఘనతనిచ్చాడు అన్నాడు కదా. చిన్న అవయవానికి ఏమిచ్చాడు? ఎక్కువ ఘనతనిచ్చాడు. కొన్నిసార్లు తక్కువ అని మనము ఆలోచన చేస్తాం. అతడు సరిగా పాట పాడలేడు, సరిగా వాక్యం చెప్పలేడు, కానీ రహస్యంగా ప్రార్థన చేస్తున్నాడేమో. అది చిన్న అవయవం అయినా కూడా దానికి ఎక్కువ ఘనతను నేను ఇస్తున్నాను అన్నాడు. చిటికిన వేలును చూసినప్పుడు అందరికి ఏమనిపించింది?
ఇది ఏంది అసలుకి, ఇది చిన్నగా ఉందని అని అంటుంది. కానీ వందనాలు చెప్పేటప్పుడు ముందుండేది ఏది చెప్పండి? అదే స్త్రీ పురుషులకు వివాహం అయింది, బొట్టనేలతో పట్టుకుంటారు ఎవరన్నా? ఇద్దరు కలిసి నడవాలంటే ఏ ఏళ్ళతో పట్టుకుంటారు? చిటికిన వేలే పట్టుకుంటారు. దానికి ఘనతనిచ్చాడు అన్నాడు. ప్రియులారా, ఎలాగ ఘనతనిచ్చాడు చూడండి. 26వ వచనం, ఘనత కలుగజేసి శరీరమును అమర్చాడు అంటూ, కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో శ్రమపడును, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ ఏం పొందుతున్నాయంట? ఘనత పొందుతున్నాయి. అంటే ఒక చెయ్యి ఘనత పొందితే అవయవాలన్నిటికీ ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది. అనగా ఒక వ్యక్తి, సంఘములో ఉన్న ఒక వ్యక్తి చేసినటువంటి పనిని బట్టి దేనికి ఘనత వచ్చింది? ఒక వ్యక్తికి కాదు వచ్చేది ఘనత. ఎవరికి? సంఘమంతటికి ఘనత వస్తుంది. అర్థమైందా? ఒక వ్యక్తికి ఘనత వచ్చింది. సంఘము క్రీస్తుతో అతకబడింది, సంఘము క్రీస్తు ద్వారా పోషించబడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. పోషణ, ఇప్పుడు పోషణ అనేది శరీరానికి, కాళ్ళ చేతులకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? కాళ్ళే బలం తెచ్చుకుంటాయా? తెచ్చుకోలేవు. ఏ అవయవం కూడా తన ద్వారా తనకు తానుగా బలం తెచ్చుకోలేదు. కారణం ఏమిటంటే, బలం రావాలంటే దేని ద్వారా వస్తుంది చెప్పండి? శిరస్సు ద్వారా. శిరస్సు లేకపోతే శరీరానికి ఏమి లేదు, బలం లేదు. ఎందుకని? శిరస్సులో దేవుడు నోటిని అమర్చాడు. నోటి ద్వారా మనం ఏమి తీసుకోవాలి? ఆహారం తీసుకున్నప్పుడు శరీరానికి ఏమొస్తుంది? బలం వస్తుంది. అనగా శరీరము అనేటువంటి ఈ సంఘము శిరస్సుతో అతకబడింది. ఈ శరీరం అనేటువంటిది, ఈ సంఘము శిరస్సు ద్వారా పోషణ కల్పించుకుంటుంది. ఐక్యపరచబడినటువంటి శరీరము ఇప్పుడు ఏం చేయబడుతుంది చెప్పండి? శరీరానికి పోషణ ఎవరి ద్వారా వస్తుంది చెప్పండి? శిరస్సు ద్వారానే. శిరస్సు సంఘాన్ని, అనగా క్రీస్తు ప్రభు సంఘాన్ని పోషిస్తున్నాడు. అది అతకబడి దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి. అవును, శిరస్సు పోషిస్తుంది, శిరస్సు అభివృద్ధి కలుగు చేస్తుంది. క్రీస్తు ద్వారా మాత్రమే అభివృద్ధి. లోకంలో నువ్వు ఏమి చేసినా, ఎలా ఉన్నా, దేని ద్వారా నీకు అభివృద్ధి రాదు. అభివృద్ధి కలిగించేవాడు ఎవరు? దేవుడే. అంతకుముందు ప్రార్థన సరిగా చేయలేకపోతున్నాడండి, ఇప్పుడు బాగా చేస్తున్నాడు. ఎవరి ద్వారా వస్తుందో తెలుసు? అది క్రీస్తు ద్వారా. ఆ పోషణ, నీవు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండాలి. దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడు? ఆహారం ఇస్తాడు, తగిన ఆహారం ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు. శిరస్సు వలన సంఘానికి ఏమున్నదంటే పోషణ ఉన్నది. అవయవములు అనేకములైనను శరీరము ఒకటే అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఈ అవయవాలన్నిటికీ ప్రభు ఏమిస్తున్నాడు? ఘనత కలుగు చేస్తున్నాడు. ఘనత కలుగు చేస్తున్నాడు. ఎలాగా? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని అద్భుతములు చేయువారిగాను, అలాగా సంఘములో రకరకాల కృపావరాలు ఇచ్చాడు. ఒక్కొక్క అవయవం ఒక్కొక్క కృపావరం కలిగి ఉంది. నేను సరిగా పాటలు పాడలేను, కానీ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, ప్రకటన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. రకరకాల కృపావరాలు దేవుడు ఎవరికిచ్చాడు? సంఘంలో ఉన్న మనకి అనుగ్రహించాడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడే చెప్పాడు నానా భాషలో. అయితే అందరూ బోధకులా అని ప్రశ్న వేశాడు. అందరు బోధకులు అంటే అందరూ బోధకులు కాదు. అందరూ అద్భుతాలు చేయవారా అని ప్రశ్న వేశాడు. అందరూ అద్భుతాలు చేయవారు కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరమును ఆయన పంచి ఇచ్చాడంట. ఎట్లా ఇచ్చాడు చెప్పండి? పంచి ఇచ్చాడు. నీకు ఇది బాగుంటుందిరా, నువ్వు ఇదైతే చేయగలవు అని ఒక కృపావరాన్ని దేవుడు అందరికీ ఎలా ఇచ్చాడు? పంచి ఇచ్చాడంట, పంచి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? మత్తయి సువార్తలో ఏం చేశాడు?
5 ఒకరికి, 2 ఒకరికి, 5 ఒకరికి, 10 ఒకరికి ఆ మేనాలు ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? పంచి ఇచ్చిన వాటిని ఫలింపులోకి తీసుకొని వచ్చారు కొందరు ఏం చేశారు? దాచిపెట్టిన వారుగా ఉన్నారు పిల్లరా. అయితే ఈ సంఘము అలాగా దాచిపెట్టడానికి వీల్లేదు. నీకు ఇచ్చిన కృపావరాన్ని దాచిపెట్టడానికి వీల్లేదు. దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. నీకు ఇచ్చిన కృపావరాన్ని ఉపయోగించకపోతే నువ్వు ఎలాంటి వాడవంటే, మార్కు సువార్త 3వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరములోకి వెళ్ళినప్పుడు ఒక కుడి చేయగలిగిన వాడు ఒకడున్నాడు. అతడు క్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినాన స్వస్థపరుస్తాడేమో అనేటువంటి సమయాన్ని, సందర్భాన్ని వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఏం చేశారంటే, నీ చేయి చాపుము అన్నాడు. అంటే అంతకుముందు అతని చేయి ఎలా ఉంది? చాపబడిన స్థితిలో లేదు. అతని చెయ్యి మూసివేయబడి ఉన్నది, ముడుచుకున్నటువంటి స్థితిలో ఉన్నది, పని చేయలేనటువంటి స్థితిలో ఉంది, నిర్జీవమైన స్థితిలో ఉంది, క్రియలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ అతని చెయ్యి ఎండిపోయిన స్థితిలో ఉంది. నీవు నేను అలాంటి స్థితిలో ఉంటే పిల్లారా, ఆ క్రీస్తు ప్రభువారు ఆ చేయగలవాన్ని వచ్చి ఏమన్నాడు? నీ చెయ్యి చాపుమనగా అనే మాట మనం చూస్తున్నాం పిల్లారా. చెయ్యి చాపు అన్నాడు. దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, కుడి చెయ్యి అనేది దేనికి సూచనగా ఉంది? ఆశీర్వాదానికి సూచనగా ఉంది. ఆయన మనకు అనేకమైన ఆశీర్వాదాలని పంచి ఇచ్చాడు. నువ్వు మూసివేసుకునేటువంటి స్థితిలో ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకని? ఆ చెయ్యి గలవాడు, హీ లాస్ట్ హిజ్ కనెక్టివిటీ బిట్వీన్ హిజ్ హ్యాండ్ అండ్ హిజ్ బాడీ కదా. అతని చేతికి అతనికి సంబంధం లేనటువంటి స్థితిలో ఉంది. అంటే ఈ చెయ్యి ఎలా ఉంది? చెయ్యి, పనికిరాని చెయ్యి, పనికిమాలిన చెయ్యి, నిర్జీవమైన చెయ్యి, ఎండిపోయిన చెయ్యి, ఏ క్రియలు లేని చెయ్యి. ఈ చెయ్యి ద్వారా ఏ పని జరగట్లా. ఇది చెయ్యిగా మిగిలిపోయింది. కారణం ఏమిటంటే, ఈ శరీరానికి ఈ చేతికి మధ్య ఏం లేదు, సంబంధం లేదు. అయితే ప్రభు అంటున్నాడు, నీ చెయ్యి చాపు అనగాడు. అవును, చెయ్యి చాపు అనగానే ఏం జరిగింది ప్రియులారా? హీ వాజ్ కంప్లీట్లీ రెస్టోర్డ్. అతని చెయ్యి ఇప్పుడు బాగుపరచబడింది, ఇప్పుడు పని చేయగలుగుతూ ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి కృపా వరాలని ఉపయోగించకుండా ముడుచుకుంటున్నావా? నాకెందుకులే అనుకుంటున్నావా? నీకు ఇచ్చిన పనిని నువ్వు చెయ్యటానికి నీవు దానిని ముడిచి వేసుకొని నిర్జీవంగా పెడుతున్నావా? ఇలా ఆలోచన చేయండి. సంఘము ఆయన శరీరము అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. సంఘము ఆయన శరీరం. ఒక వ్యక్తి ఇండియానా అనేటువంటి దేశములో 127 గంటలు అతడు రాబిన్ అటువంటి ఒక ఆయన బిల్డింగులు ఎక్కుతూ ఉంటాడు, కొండలు ఎక్కుతూ ఉంటాడు. ఒకసారి కొండ చర్యలు ఎక్కుతూ ఉన్నప్పుడు జారి క్రింద పడ్డాడు. పెద్ద రాయి అతని మీద పడింది. అతని చెయ్యి ఇక తీయటానికి ఎంత ప్రయత్నం చేసినా 127 గంటలు ఆ చెయ్యి కింద, ఆ రాయి కింద అతని చెయ్యి ఉండిపోయింది. ఇక అలాంటి స్థితిలో ఎవరు లేరు, ఎవరు వచ్చేది లేదు. అతనికి ఇంకా ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో అతడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఒక మొద్దు పెద్ద రాయి లాంటి ఒక కత్తి లాంటి దాన్ని తీసుకొని తన చెయ్యిని తెగ నరుక్కున్నాడు. ఇప్పుడు తెగ నరుక్కున్న తర్వాత ఆ చెయ్యి నుంచి, ఎందుకంటే ఆ చెయ్యి ఇప్పుడు దాకా దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. మరలా ఇప్పుడు దాన్ని మరలా తిరిగి ఏం చేశాడు? ఆ రాయిని తీసి దాన్ని మరలా పునరుద్ధరించుకున్నాడు పిల్లలు. అనేక సార్లు మనము కూడా దేవుని సన్నిధిలో చెయ్యి వంటి స్వభావం కలిగిన వారంగా ఉన్నాం. ఏ పని నాకు పట్టదో, నాకు తెలియదో, నాకు అవసరం లేదు అన్నటువంటి స్థితిలోనే ఉంటాం.
దేవుడు నీకు బాధ్యత ఇవ్వలేదా? దేవుడు నీకు కృపావరం ఇవ్వలేదా? కృపావరం నాకు ఇదే ఇచ్చాడు, నేను ఇదే చేస్తాను అనేటువంటి స్వభావం కూడా మనలో అనేక సార్లు మనం చూపిస్తూ ఉంటాం. ప్రభు పనికి వాడబడే చెయ్యిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నేను చెయ్యిని కాదు అని ఈ చెయ్యి కాలుతో అనకూడదంట. ఎందుకని? ఈ చెయ్యి కూడా దేనిలో భాగం? శరీరంలో భాగమే. మనము క్రీస్తు యేసులో అందరము అవయవులై ఉన్నాము, ఒక్కొక్కరు ఒక్కొక్క కృపావరాన్ని పొంది ఉన్నాము అన్నాడు. అంత మాత్రమే కాదు, సంఘము 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయములో మనందరికీ తెలుసు, సంఘము సత్యమునకు స్తంభం. సంఘము ఏమన్నాడండి? 3:15 ఏమన్నాడు? సంఘము సత్యమునకు స్తంభం. ఆ సంఘము ఏమన్నాడు? సత్యమునకు స్తంభము అన్నాడు. ప్రియులారా, స్తంభం ఏం చేస్తుంది? అది బరువును మోస్తుంది. స్తంభము మొత్తం అంతటిని ఆ బిల్డింగ్ అంతటిని మోయగలిగే శక్తి దేనికి ఉంది? సంఘానికి ఉంది. పిలాతు వచ్చి ఏమంటున్నాడు? సత్య సాక్షి అయిన ప్రతివాడు నా మాట వింటాడు అంటే, నేను సత్యాన్ని గురించి చెప్పడానికే నేను వచ్చానంటే, సత్యమనగా ఏమిటి అన్నాడు. సత్యమనగా ఏమిటి అన్నాడు. యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయములో, నేనే మార్గము, నేనే సత్యము. అవును ప్రియులారా, ఆయన సత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధించాలంటే ఆత్మతో మాత్రమే కాదు, ఏమన్నాడండి? దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో మనం ఆరాధించాలి అని జ్ఞాపకం చేశాడు. ఆయన సత్యమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యొక్క సంఘము దేవుని తోట కదా. సంఘం అంటే ఏమిటి చెప్పండి? అనేక రకాల పోలికలు ఉన్నాయి. సంఘం అనేది దేవుని తోటతో పోల్చాడు. త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టు ఉంది, తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది అన్నాడు కదా. మార్కు సువార్త 11వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బేతనీయ నుండి వస్తూ ఉన్నప్పుడు త్రోవ ప్రక్కన ఒక అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసినప్పుడు ఏమన్నాడు? ఆకులు తప్ప మరేమీ లేవు అన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు, ఆశపడ్డాడు, ఆశ తీరా ఫలాలు భుజించాలని వచ్చాడు. కానీ ఏమి లేవు, నథింగ్ బట్ లీవ్స్, ఆకులు తప్ప ఏమి లేవు. చూడటానికి సౌందర్యం ఉంది, చూడటానికి అందం ఉంది, చూడటానికి మంచి కొత్త బైబిల్ ఉంది, మంచి చీరలు కట్టుకొని వస్తున్నాం, మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచి ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విశ్వాసం లేదు. అన్నీ ఉన్నాయి. దేవునిలో సరైనటువంటి విశ్వాసం, వేరుపారినటువంటి స్థితి, ఫలాలు ఫలించే స్థితి, పాటలు పాడే స్థితి, సరైనటువంటి స్థిరమైన జీవితం నీలో లేదు అని జ్ఞాపకం చేస్తూ తోట పక్కనున్న లేకపోతే ఆ త్రోవ ప్రక్కనున్నటువంటి ఆ చెట్టును ఏం చేశాడు? ఆయన శపించాడు. కానీ తోటలో ఇంకొక చెట్టు ఉంది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 3 ఏండ్ల నుంచి ఫలాలు వెదుగుతున్న చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టుకు కూడా ఏమి లేవు, ఫలాలు లేవు. కానీ ఒకదాన్ని శపించాడు, మరొకదాన్ని ఏం చేశాడు? శపించాలా. కారణం ఏమిటో తెలుసా? రెండవ దాన్ని శపించకపోవటానికి కారణం ఏమిటంటే తోటమాలి. తోటమాలి ఏం చేస్తున్నాడు? తోటమాలి అయ్యా ఏమన్నాడు? ఈ ఒక్క సంవత్సరము కూడా ఉండనిమ్ము, దీన్ని తవ్వుతాను, దీన్ని రాళ్ళు ఏరుతాను, దీనికి నీళ్లు పెడతాను, దీనికి ఎరువు వేస్తాను, దీనికి బాగోగులు చూస్తాను, దీనికి కావలసినవన్నీ చూస్తాను.